హాయ్ హలో నమస్తే. కుర్రోళ్ళు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఈ యంగ్స్టర్స్ జంజీ వాళ్ళు కొన్ని టర్మ్స్ వాడతారు. ఆ టర్మ్స్ని పార్లమెంటులోకి తీసుకెళ్లారు ఎంపీలు. ఇదేంటంటే కుర్రోళ్ళు వాడేటువంటి ఇప్పుడు ఈ లేటెస్ట్ జనరేషన్ ఉంది. లేటెస్ట్ జనరేషన్ వాళ్ళు వాట్సాప్లో చాటింగ్ చేసేటప్పుడు చాలా అసలు వీ డోంట్ అండర్స్టాండ్ వాళ్ళు ఏం చాట్ చేస్తున్నారు అనేది మనకేం అర్థం కాదు. ఓకే, ఈవెన్ మై పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో చాట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మై యంగర్ డాటర్ షీ డజంట్ ఫోన్, నా ఫోన్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో చాట్ చేసుకుని అది ఏం చాటింగ్ చేస్తాం అస్సలు అర్థం కాదు. అన్ని షార్ట్ కట్స్ వాడతాను. ఓకే, అలాగా ఈ కుర్రోళ్ళు ఈ ఇన్స్టాగ్రామ్లో కొన్ని పదాలని షార్ట్ కట్స్ వాడతారు. డెలూలు అనే పదం వాడతారు. ఓకే, నాకు ఇప్పుడు అర్థమవుతుంది డెలూలు ఏంటి అనేది. వన్స్ ఐ సీన్ దట్ మై డాటర్ షీస్ టాకింగ్ అబౌట్ డెలూలు. నాకు ఏమీ అర్థం కాలేదు, ఈ పిల్లలు ఏదో మాట్లాడుకున్నారు, పిచ్చి పిల్లలు అనుకున్నా. ఇప్పుడు ఏమర్థమైంది, ఇదే పదము అక్కడ ప్రొటెస్ట్లో పిల్లలు కొంతమంది మీమ్స్ చేశారు డెలూలు మీద. ఈ డెలూలు మీద ఇది పార్లమెంట్లో వాడారు. ఇదే స్వామి, పార్లమెంటులో డెలూలు అని వాడితే ఏంటంటే డెల్యూజన్ అల్లట. నువ్వు బాగా డెల్యూజన్లో ఉన్నావని చెప్పడానికి డెలూలు అని షార్ట్కట్ వాడతారు ఈ పిల్లలు అని చెప్పేసి నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది. అది పార్లమెంట్లో వాడారు. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంట. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ షార్ట్కట్ క్రియేట్ చేశారు, పార్లమెంట్లో వాడారు దాన్ని. క్లాక్ ఇట్ అనేది అక్కడ పిల్లలు ప్రొటెస్ట్ కొన్ని చూసారు, క్లాక్ ఇట్ అని కొన్ని, అది పార్లమెంట్లో. మియా, మిస్సింగ్ ఇన్ యాక్షన్, ఎంఐఏ, మిస్సింగ్ ఇన్ యాక్షన్, ఈ పదాలని పార్లమెంట్లో వాడారు. ఇది సర్ప్రైజింగ్ ఏంటంటే, సరే పిల్లలు నెక్స్ట్ ఈ జెన్జీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేటెస్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగో సోషల్ మీడియాలో టిక్టాక్ చేసేటప్పుడు, ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ ఈ పదాలు వాడుతున్నారు. డెలూలు, ఫోమో, క్లాక్ ఇట్, మియా ఇవి వాడుతున్నారు. ఈ పదాలని అఫీషియల్గా మాట్లాడాల్సినటువంటి పార్లమెంటేరియన్ మాట్లాడారు. వాళ్ళు కూడా ఈ మీములు ఇవన్నీ చూసినట్టున్నారు. ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ వల్ల ఇంపాక్ట్ పార్లమెంట్లో ఏముందో మనకు తెలియదు, కానీ భాషాపరంగా బాగా ఇంపాక్ట్ పడిందని అర్థమైంది. వాళ్ళు ఎన్ని మీమ్స్ చూశారో, ఎన్ని వీడియోలు చూశారో, ఎన్ని ఈ ఇన్స్టాగ్రామ్లో అక్కడక్కడ వాళ్ళు అసలు వీడియోస్ చూశారు. ఈ ఎంపీలు మనకు తెలియదు. దీస్ ఎంపీస్ యూజ్డ్ దీస్ టర్మ్స్ ఇన్ ద పార్లమెంట్. ఎవరెవరు వాడారో చెప్తాను. బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్. ఈ బన్సూరి స్వరాజ్ ఏమన్నారంటే, నరేంద్ర మోడీ హ్యాస్ క్లాక్డ్ ఇట్ బై బ్రింగింగ్ ది యాంటీ ఎగ్జామ్ లీక్ బిల్ అని అక్కడ ప్రసంగం ఇచ్చాడు. ఇదేంటే నరేంద్ర మోడీ క్లాక్డ్ ఇట్ ఇది ఎక్కడ విన్నామే అంటే, అదే అక్కడ మీమ్స్లో చూసాము క్లాక్డ్ ఇట్ అనేది. పిల్లలు క్లాక్ ఇట్ అని చెప్పి పిల్లలు చెప్తున్నారు. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ మీమ్స్లో వచ్చిన, ఇన్స్టాగ్రామ్లో వచ్చిన దాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో మాట్లాడాడు. నరేంద్ర మోడీ క్లాక్డ్ ఇట్ అనే పదం వాడాడు బన్సూరి స్వరాజ్. తేజస్వి సూర్య ఇతను డెలూలు అనే పదం వాడాడు. డెలూలు, అపోజిషన్ ఈజ్ ఇన్ డెలూలు అన్నాడు. ఏమంటే అపోజిషన్ ఈజ్ ఇన్ డెల్యూజన్ అనేది అఫీషియల్. మీరు పార్లమెంట్లో ప్రసంగం ఇచ్చిన, మీరే ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేయట్లేదుగా, మీరేమన్నా వాట్సాప్లో చాటింగ్ చేస్తున్నారా మీ ఫ్రెండ్స్ తోటే, లేదు లేదంటే వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ చేస్తే మీరు డెలూలు, వాటికి డబ్ల్యూటీ చాలా షార్ట్కట్ ఫామ్స్ వాడతారు ఈ పిల్లలు చాటింగ్ చేసేటప్పుడు వాట్సాప్లో. దట్స్ వాట్ ఐ సెడ్. మా పిల్లలు ఆ వాట్సాప్ చూస్తే నాకు అసలు ఏం అర్థం కాదు. వీళ్ళు ఏం చాటింగ్ చేస్తున్నారు అని చూస్తే మీ 50% మాత్రం నాకు అర్థమైంది, రిమైనింగ్ 50%. సో ఈ తేజస్వి సూర్య ఎవరైతే ఉన్నాడో ఇతను డైరెక్ట్గా తీసుకెళ్ళి పార్లమెంట్లో అపోజిషన్ ఇస్ ఢిల్లీలో అని పదం వాడాడు. వేస్ట్ గునా హుయా అని చెప్పి పదం వాడారు దీపేంద్ర సింగ్ హూడా పార్లమెంట్లో. సుప్రియా సూలే వాడింది డెలూలు. ఐ మై సెల్ఫ్ ఈజ్ ఇన్ డెలూలు అనే పదం ఆమె మీదకి ఆమె మాట్లాడుకుంది. డెలూలు అని చెప్పి, నేను డెలూలు ఉన్నాను అని చెప్పి ఆమె మాట్లాడుకుంది. ఓకే, సో దీని ఇంపాక్ట్ ఎంత ఉందో మనకి తెలియదు, కానీ భాషాపరంగా మాత్రం బాగా ఇంపాక్ట్ చేసింది ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఈ కుర్రోళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది ఎంపీల మీద ఎంత పడింది అనేది మనకు ఒకటి అర్థమైంది. ఫస్ట్ ఒక సటైరికల్గా స్టార్ట్ అయిన ఒక మూమెంట్
నేషనల్ వైడ్ ప్రొటెస్ట్గా మారి దాంట్లో మీమ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్, వాట్సాప్ వీలాగ్స్ చేసి ఆ తర్వాత దీని సంగతి మర్చిపోయారు. ఏది మీమ్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ ఇవన్నీ టెలిగ్రామ్లో వాళ్ళు చేసినవి మొత్తం కూడా కంటెంట్ వదిలేసి ఎంపీలు ఎందుకు భాషణ పట్టుకున్నారని చెప్పి ఒక పెద్దగా ఆర్టికల్ రాశారు బీబీసీ వాళ్ళు. ఇప్పుడు నేను బీబీసీ వాళ్ళు ఆర్టికల్ చెప్తాను. ఒక పెద్దగా ఆర్టికల్ రాశారు. వాళ్ళు రాసింది ఏంటంటే మీరు దేని క్యాచ్ చేశారు? పిల్లలు వాళ్ళు ఏదో అడుగుతున్నారు, ఉద్యోగం కోసం అడుగుతున్నారు, ఇన్స్టిట్యూషన్ డిస్ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నారు, పేపర్ లీక్ల గురించి మాట్లాడుతున్నారు, ఫ్రస్ట్రేషన్ గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు మాట్లాడకుండా ఆ మొత్తం చూసి ఈ ఎంపీలు ఈ పదాలు, ఇన్స్టాగ్రామ్ పదాలు నేర్చుకొని పోయి పార్లమెంట్లో మాట్లాడుతున్నారని చెప్పేసి బీబీసీ అతను ఒక ఆర్టికల్ రాశాడు. పెద్ద బీబీసీ అతను అంటే ఫారెన్నర్ రాశాడు ఈ ఆర్టికల్. ఓకే, మూవీ డైలాగ్స్, క్రికెట్ రెఫరెన్స్లు, ఫేమస్ అడ్వర్టైజ్మెంట్లు, హౌస్ ద జోష్ అని అక్కడ ఎవరో ఒక సినిమా డైలాగ్ హౌస్ ద జోష్ అని, ఈ హౌస్ ద జోష్ అని చెప్పి ఎవరు పార్లమెంట్లో వాడారట. ఊరి అనే ఒక సినిమా వచ్చిందట, హౌస్ ద జోష్ అనే డైలాగ్ ఉందట, సర్జికల్ స్ట్రైక్కి సంబంధించి. దాన్ని వాడారట పార్లమెంట్లో. ఈ సినిమా డైలాగులు తీసుకొచ్చి పార్లమెంట్లో వాడుతున్నారు అనేది ఈ బీబీసీ అతను రాసిన ఇది. ఓకే, అంటే ఇతను పాయల్ అరోరా అనే ఒక అతను తో ఆ బీబీసీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఈ పాయల్ అరోరా వీళ్ళ చెప్పింది ఏంటంటే ఈ పొలిటీషియన్స్ అనేవాళ్ళు మీమ్స్ని, స్లాంగ్ని, ఇంటర్నెట్ లాంగ్వేజ్ని అంత ఈజీగా క్యాచ్ చేశారు కానీ వాళ్ళకి ఏం కావాలనేది క్యాచ్ చేయలేకపోయారని చెప్పి ఇతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడట బీబీసీ వాళ్ళకి. అదొకటి చూసాం. ఓకే, ఏది ఇప్పటికీ 50 కాదు 52%, 53% ఏదో రాశారు. 52-53% ఆఫ్ స్లాంగ్ లాంగ్వేజ్ మొత్తాన్ని గవర్నమెంట్ అధికారులు ఇప్పటికే తొలగించారట. ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి మొత్తం తొలగించేశారట. తొలగించి తర్వాత ఇవన్నీ కూడా తొలగించిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి. అన్ని మీమ్స్ చేశారు పిల్లలని అర్థం. కొంతమంది ఎలాగ పోలీస్ కేసులు పెట్టారు, తీసుకెళ్ళి లోపలేశారు. అసలు పెద్ద బీభత్సం సృష్టించారండి. దాని ఎఫెక్ట్ ఇప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఎవడికి అర్థం కాదు, ఎవడో లోపల వేసుకొని తలుపులు వేసుకొని ఉంటాడు కదా, ఎవడికి అర్థం కాదు. తుఫాన్ మొత్తం అయిపోయిన తర్వాత కిటికీలు తలుపులు తీసి చూస్తే అప్పుడు అర్థమైంది బీభత్సం ఏంటి అనేది. ఈ కాకరోజు జనతా పార్టీకి సంబంధించిన ఆ విద్యార్థుల యొక్క తిరుగుబాటు బీభత్సం అప్పుడు అర్థం కాలే. వాళ్ళు ఏదో ధర్నా చేస్తున్నారు, అది మొత్తం అర్థం అయిపోయిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది అసలు ఎన్ని మీమ్స్ చేశారు, ఎంత రచ్చ చేశారు, ఎన్ని బూతులు మాట్లాడారు. మొత్తం కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఎంతమందిని కేసు పెట్టారు మొత్తం కూడా ఇప్పుడే బయటకు వస్తున్నాయి. ఒకటైతే మనకి అర్థమైంది. ఓకే, సో there's a lot of impact of youngsters on the parliamentarians. That is the most important thing we should understand. Thank you. Namaskaram.